రైతు బంధు యొక్క సంబరం పూర్తి స్థాయిలో సర్పంచ్ ఎన్నికల ముందు ప్రజల్ని ఏ విధంగా అయితే మభ్యపెట్టడం మీరు చూసింది. రైతు బంధు వేస్తున్నా, రైతు భరోసా వేస్తున్నా, ఇక ఏవైతే కేసీఆర్ని మించి నేను వేస్తున్నా అని చెప్పి 15,000 చోట రేవంత్ రెడ్డి గారు 12,000 చెప్పి 7,500 చొప్పున ఎకరానికి రేవంత్ రెడ్డి తీర లాస్ట్కి ఇచ్చింది 6,000 రూపాయలు మాత్రమే. ఈ కొత్త మూర్పేం కాస్త తెలంగాణ రాష్ట్రంలో ఒక చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డి గారు అయితే ఏదైతే బట్టి విక్రమార్క గారు చెప్పిన ఆదేశాల మేరకు ఏవైతే మండలానికి ఒక్క ఊరికి మాత్రమే రైతు భరోసా వర్తిస్తుందని ఏ విధంగా అయితే చెప్పారో, మండలానికి ఒక ఊరు మాత్రమే రైతు భరోసా ప్రతి ఒక్కరికి వర్తించింది. మిగతా వారికి మాత్రం పూర్తి స్థాయిలో రైతు భరోసా అందని పరిస్థితి. మరి ఇది ఓన్లీ స్థానిక ఎన్నికల కోసం క్లియర్ చేసిన స్టంట్ అనుకోవచ్చా, లేకుంటే రేవంత్ రెడ్డి మరోసారి ప్రజల్ని బోల్తా కొట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు అనుకోవచ్చా? అసలు ముచ్చట చూసుకుంటే రేవంత్ రెడ్డి రైతు బంధు కోసం, ఆ రైతు భరోసా కోసం కేటాయించిన అసలు పైసలు ఎంత, మరి పూర్తి స్థాయిలో రైతులందరికీ రైతు భరోసా అందేలా చేస్తున్నాడా, లేకుంటే ఈ మురిపేలతోటే రేవంత్ రెడ్డి డప్పు చాటింపు వేసుకున్నాడా, దానిపైన మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక ముచ్చట చూసుకుంటే రైతు భరోసా పైసలు ఖతం. భరోసా కోసం రూపాయలు 10,000 కోట్ల అప్పు, 400 ఎకరాల బ్యాంకు తనఖా పెట్టి రూపాయలు 10,000 కోట్లు అప్పు చేసిన రేవంత్ సర్కార్. భరోసా కోసం ఇప్పటి వరకు రూపాయలు 560 కోట్ల విడుదల. పథకం ప్రారంభించిన వారం దాటిన రైతుల ఖాతాలో పడని భరోసా పైసలు. ఖజానా ఖాళీ కావడమే కారణం అంటూ లీకులు. మరి మిగతా రూపాయలు 9,440 కోట్లు ఏమైనట్టు? మరో 400 ఎకరాలు తనఖా పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం. మీరు చూడొచ్చు మిత్రులారా, వందలాది ఎకరాలను తాకట్టు పెట్టి మరి 1,000 కోట్ల రూపాయలు తీసుకొని వస్తా ఉన్నాడు. మరి భరోసా కోసం 10,000 కోట్లు అప్పు తెచ్చి 400 ఎకరాలు బ్యాంకుకు తనఖా పెట్టి 10,000 కోట్ల అప్పు చేసిన రేవంత్ సర్కారు ఏం చేసింది అంటే, భరోసా కోసం ఇప్పటి వరకు 560 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఏవైతే బట్టి విక్రమార్క గారు చెప్పిన ఆదేశాల మేరకు ఏవైతే ఒక మండలానికి ఒక గ్రామానికి మాత్రమే ఏదైతే రైతు భరోసా ఇస్తా అని చెప్పారో, దానికి మాత్రం అయిన మొత్తం పైసలు 560 కోట్లు మాత్రమే వారి అకౌంట్లో విడుదల చేసిన పరిస్థితి అవపడతా ఉంది మిత్రులారా. అదేవిధంగా మిగతా ఎంత కావాలి అంటే, మిగిలిన 10,000 కోట్ల నుంచి 560 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే, మరి మిగతా రూపాయలు 9,440 కోట్ల రూపాయలు ఏమైనట్టని ఇక్కడ క్వశ్చన్ మార్క్ మారుతా ఉంది. ఈ యొక్క 9,440 కోట్లు మిగతా వారి అకౌంట్ల విడుదల ప్రకారంగా విడుదల చేస్తే వారి అకౌంట్ల పడేటోళ్ళు ఈరోజు ఆ యొక్క యూరియాకో, పిండి బస్తాలకో, లేకుంటే పైన గడ్డి మందుకో, లేకుంటే పైన పురుగు మందుకో పనికొచ్చే అవకాశం ఉండేది. కానీ ఒక మండలంలోని ఒక గ్రామానికే ఇవ్వడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందా అంటే, ఇక్కడ మళ్ళీ అసంతృప్తి భావం ఏర్పడతా ఉంది. వాళ్ళకి వేసినట్టు మా ఊరికి ఎందుకు వేయలేదు అనుకుంటా అసంతృప్తి భావం ఏర్పడతా ఉంది. మరి రైతులకు ఇచ్చారని V6 వెలుగులో, ఆంధ్రజ్యోతిలా ఏవైతే రేవంత్ రెడ్డి గారు డప్పు చాటింపు చేశారో, దానికి తగ్గట్టు వారి యొక్క V6 వెలుగు ఏవైతే శాటిలైట్ ఛానల్ ఏ విధంగా అయితే దాన్ని ప్రొపగండా చేశాయో, ఈరోజు అదేవిధంగా 9,440 కోట్ల రూపాయలు అడ్డంగా తినేయడానికి రేవంత్ సర్కార్ పన్నాగం అనుకున్నది. ఇప్పుడు ఆ 10,000 కోట్ల నుంచి ఇచ్చింది 560 కోట్లే, మింగింది 940 కోట్లు మాత్రమే. మిగతా 400 ఎకరాలు తనఖా పెట్టేందుకు మళ్ళీ ప్రయత్నాలు చేస్తూ ఉందట. అంటే రాష్ట్రంలో ఉన్న భూముల్ని కాస్త అమ్ముకుంటా, రాష్ట్రంలో ఉన్న ఖజానాని పూర్తి స్థాయిలో అమ్ముకుంటా రేవంత్ తన పొట్ట నింపుకున్నాడని చెప్పుకోవచ్చు. రైతు బంధు ఇక ఖతమైనట్టే. నిజంగా చెప్తా ఉన్నా, రైతుల ముందు ఒకసారి సరే ఈ యొక్క స్థానిక ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి వేయొచ్చు, వెనక ముందు భూములమ్మో ఏం చేసో 10,000 కోట్లు తెచ్చిన కాడ 500 కోట్లు ఇచ్చుడు, మిగతా 9,000 కోట్ల రూపాయలు తాను మింగేసుడు, మళ్ళీ సేమ్ అదే ప్రక్రియని ఆయన ప్రారంభించవచ్చు. కానీ ఈరోజు స్థానిక ఎన్నికల్లో మళ్ళీ మనకు రైతు బంధు వేయచ్చు, రైతు భరోసా వేయచ్చు. తర్వాత ఏమవుతుందంటే, ఆ రైతు భరోసా పథకాన్ని తీసేపోతా ఉన్నారు, పూర్తి స్థాయిలో ఎత్తేపోతా ఉన్నారు. రేవంత్ సర్కార్ ఏమనుకుంటుందంటే, ప్రజలు మన సైడు ఒగ్గుతేనే, ప్రజలు మన సైడు పర్సెంటేజ్ చూపెడితేనే, ప్రజలు మన సైడు మాట్లాడగలిగితేనే రైతు భరోసా అందిస్తా, లేకుండా అందించే పరిస్థితి చేయను. మరి స్థానిక ఎన్నికల్లో ఓటింగ్లు వేస్తే మరి మనం గెలుస్తామా ఓడిపోతామా అనే డౌట్ పడుకుంటా ఉంది ఈ యొక్క కాంగ్రెస్ సర్కార్. అదే యొక్క ఆలోచనలో మరి ప్రజలు ఇంత వ్యతిరేకత చూపెడితే వాళ్ళకు రైతు బంధు ఇచ్చేదండగా ఆ పైసలు ఏదో మనమే తీసుకుంటే బెటర్ అన్నట్టుగా ఈ యొక్క సర్కార్ నివేదికగా ఆలోచిస్తున్న ప్రయత్నాలు అయితే మనకు కనబడతా ఉంది. రాబోయే రోజుల్లో రైతు భరోసా అనేది జాడ లేకుండా చేస్తూ ఉంది కాంగ్రెస్ సర్కార్. ఇది
రాష్ట్రం నుంచి వెలువడే నిధులు ఎటుపోతున్నాయో తెలియని పరిస్థితి, రాష్ట్రం కోసం తీసుకొచ్చిన అప్పులు ఎవరికి ఇస్తున్నారో తెలియని పరిస్థితి. మరి అవన్నీ చేస్తూ ఈరోజు రాష్ట్రంలో 400 ఎకరాలను తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయల అప్పు 10,000 కోట్ల రూపాయల పైసలను తీసుకొస్తే అందులో నుంచి 9,440 కోట్లు ఎటుపోయా తెలియని పరిస్థితి. 560 కోట్లు మాత్రమే ఈరోజు రైతు అకౌంట్లో చేరిన పరిస్థితి. పూర్తి స్థాయిలో రైతు భరోసా అనేది ఎవరికి అందలేదు. రాబోయే రోజుల్లో కూడా ఈ రైతు భరోసాని తీసేసే ప్రయత్నాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ రైతు భరోసా ఇవ్వడానికే భూములు తాకట్టు పెడతా ఉన్నాడంటే రాబోయే రోజుల్లో రైతు భరోసా తీసే పథకం ఉంది.